ఒక మాట ఏంటి ఆయనలో మీరు అసలు మర్చిపోలేని ఇన్సిడెంట్స్ ఏంటి? ఆయన దగ్గరగా మీరు ఉన్నారు, చూశారు కదా. నేను మర్చిపోలేనిది అంటే కాస్ట్యూమ్స్ తయారు చేసి రోజు ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నేను మెడ్రాసు తెల్లారుజామున విజయవాడ నుంచి తయారు చేసి మెయిల్ దిగితే అక్కడ 4:35 కల్లా వెళ్ళేది. అప్పటికే ఈయన మేకప్ రూమ్లో మేకప్ చేసుకుంటూ ఉండేవారు. అప్పుడు బసవతారకమ్మ గారు ఇంకెవరు ఉండరన్నమాట. పీతాంబరం గారు మేకప్ మ్యాను ఈడ ఇది అన్ని విశేషాలు అన్నీ అడిగితే ఏంటి విజయవాడ విశేషాలు ఏంటి అనేసి చక్కగా ఆయనకు తెలిసిన ఏరియా, తెలిసిన జిల్లా, ఆ జిల్లా వాసి నేను ఎలా ఉంది ఏంటి ఎలా ఉన్నాయి అన్ని వివరాలు అడుగుతూ ఉంటాను. ఏదన్నా వారి ఇరువురు కూడా చర్చించుకుని చేయాలంటే అదే సమయం వారికి యాక్చువల్గా చెప్పాలంటే. ఆ సందర్భాల్లో మేము సాహసవంతుడికి ఒక 15 రోజులు నేపాల్ షూటింగ్. యాక్చువల్గా అది ఫస్ట్ అంటే విదేశాల్లో ఫస్ట్ సినిమా. అవును, నిజంగా మహాతల్లి చాలా ఉత్తమరాలు. మరి ఆ కుటుంబ సభ్యులు వారితో ఎలా ఉన్నాయి ఏంటి అనేది అందరితోనూ బాగానే ఉంటుంది ఆవిడ. నేను 15 రోజులు వారితో గడపటం అనేది చాలా అదృష్టంగా భావించాను అన్నమాట. ఎందుచేతంటే సారు పెద్ద ఆయన మేకప్ వేసుకుని అవుట్డోర్కి వెళ్ళిన తర్వాత సరే ఇంకా నువ్వు ఖాళీ కదా వాళ్ళని తీసుకుని వెళ్ళి అవన్నీ తిరిగి చూసుకుని రా అని చెప్పి అలాగా 15 రోజులు కూడా ఆ రకమైన ఎంజాయ్ చేస్తూ ఆవిడలో నేను గమనించింది ఎందుకంటే మన ఈ ఒక ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి స్త్రీ ఒక ఫ్యామిలీ, ఒక వ్యవహారంగా ఎలా అయితే ఉంటారో ఆ విధి విధానంతో ఆవిడ మాట తీరు, కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు పలానా పలానా అనేసి అలా చెప్పుకుంటూ వచ్చి ఏం మాట్లాడేవాళ్ళు వసతారకం గారు? ఇది సమస్యల కంటే వేరే ఏం కాదు, ఇది భవిష్యత్తు ఇలా కష్టం నుంచి వీళ్ళ పైకి వచ్చిన చేసిన ఫ్యామిలీస్. అలాగే తమ్ముడు గారు కూడా త్రివిక్రమారావు గారు అంతా కలిసి ఇలా ఉండేవాళ్ళం. అంటే ఎవరు చెప్తారు ఆ విషయాలు చెప్పాలంటే చెప్పరు కదా.